ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు చాలా రోజుల తర్వాత నాకు శారీ కట్టుకోవాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఇలా మీ ముందుకి శారీలో అయితే కట్టుకుని వచ్చాను. సో ఈ శారీ కూడా నాకు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ యొక్క శారీ కూడా నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీ టు క్యారీ అనమాట. కాస్ట్ కూడా నాకు 1200 ఎంతో పడింది. సో మా ఇంటి దగ్గర ఏసరావు నగర్లో తీసుకున్నాను. ప్రియాంక షోరూమ్ అనేది ఉండేది. సో అక్కడ షాప్లో అయితే తీసుకున్నానండి. ఇది లాంగ్ బ్యాక్ ఒక 4 years అయితే అయిపోయింది ఈ యొక్క శారీ కట్టుకుని. హార్డ్లీ శారీ అయితే నేను 2 to 3 times అయితే కట్టాను. చాలా తక్కువగా నేను శారీస్ అయితే కడుతూ ఉంటాను. అంటే నాకు కట్టుకోవడం ఇష్టమే, బట్ అంతసేపు అయితే క్యారీ చేస్తూ ఉండలేను. సో దాని గురించి అని చెప్పి శారీస్ అనేది చాలా చాలా తక్కువగా కడుతూ ఉంటాను. ఎస్పెషల్లీ సిల్క్ శారీస్తో కంపేర్ చేసుకుంటూ ఉంటే నాకు ఇలాంటి మెత్తని చీరలు అయితే చాలా చాలా ఇష్టమండి. సో ఎందుకంటే సిల్క్ శారీస్ అంటే మనకి కొత్త చీరలు అయినా సరే, ఐరన్ బేస్డ్ శారీస్ అయినా సరే స్టిఫ్గా ఉంటూ ఉంటాయి కదా. సో నాకు అలాంటి శారీస్ కట్టుకునేటప్పటికి చాలా టైం పడుతూ ఉంటుంది. అలాగే నేను క్యారీ చేయగలను అంటే హార్డ్లీ ఒక 1 to 2 hours అయితే క్యారీ చేయగలను, కానీ అంతకన్నా ఎక్కువసేపు అయితే క్యారీ చేయలేను. సో ఇలాంటి సింపుల్ శారీస్ అయితే ఎంతసేపు అయినా ఉండగలను. కట్టుకోవడం కూడా చాలా ఫాస్ట్గా అయితే కట్టేసుకుంటూ ఉంటాను. సో ఇంకా ఎలాగో ఈరోజు నేను వీడియో కూడా శారీస్ గురించే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. సో అందు గురించి అని చెప్పి నేను మామూలుగా రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసుకుని వీడియో షూట్ చేసుకోవడం కన్నా ఈరోజు కాన్సెప్ట్ కూడా నా సిల్క్ శారీస్ కలెక్షన్ చూపిద్దామని కదా. సో దాని గురించి అని చెప్పేసి శారీ కట్టుకుని వీడియో చేసినట్లయితే చాలా బాగుంటుంది అనిపించి నేను ఈరోజు మీ ముందుకి ఇలా శారీ అయితే కట్టేసుకున్నానండి. సో యాక్చువల్లీ ఇది కంప్లీట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే సెల్ఫ్లో థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ లాగా ఇలాగ మనకి వర్క్లా అయితే వస్తుందండి. మనకు ఆరెంజ్ కలర్ సెల్ఫ్లోనే మనకి వర్క్లా వస్తుంది. అలాగే ఇక్కడ ఫ్లవర్ టైప్ ఇక్కడ కూడా ఇలాగా మనకి క్రీమ్ కలర్లో ఇలా వర్క్లా వస్తూ ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు నుంచి మనకి కట్టు చెంగు మొత్తం అంతా ఇలాగే వస్తుంది శారీ మొత్తం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇటు సైడ్ మన బార్డర్స్ ఏంటంటే టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ మనకి బార్డర్ అనేది ఇలాగే ఇస్తూ ఉంటాడు. ఇదేంటంటే మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు, మంచి క్వాలిటీ మిర్రర్సే. చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా కలర్ కూడా నాకు అంటే నేను కొంచెం కలర్ అనేది కొంచెం తక్కువగా ఉంటాను కదా. సో నాకు సూట్ అవుతుందో అవ్వదో అని చెప్పేసి అనుకుని తీసుకున్నాను, కానీ బట్ కట్టుకుంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో చెప్పాను కదా, నేను ఒక 2 times అయితే కట్టుకుని ఉండుంటానండి. ఎందుకంటే శారీస్ పెద్దగా ఎక్కువగా తీసుకోను కదా. సో తీసుకున్న శారీస్ అయినా సరే నేను ఎక్కువ సిల్క్ శారీసే తీసుకుంటూ ఉంటాను. సో అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న శారీస్ అయితే నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి. సో ఎప్పుడు శారీస్ కట్టుకోవాలనుకున్నా ఏదైనా మనకి మెయిన్ అకేషన్స్ అంటే లైక్ పెళ్ళిళ్ళు లేదంటే పూజలు పండుగలు ఇలాంటి టైంలోనే నేను ఎక్కువగా శారీస్ అనేది అందులో సిల్క్ శారీస్ అనేది తీసుకుంటూ ఉంటాను. చిన్న చిన్న శారీస్ అయితే నేను చాలా చాలా తక్కువగా అయితే తీసుకుంటూ ఉంటానండి. సో ఇప్పటికే చాలాసేపు మాట్లాడేసాను కదా. సో ఈరోజు నేను మీకు చెప్పాను కదా, సో మీరు అయితే టైటిల్లో చూస్తూ ఉంటారు. నేను కంప్లీట్ అంటే నా దగ్గర ఉన్న మటుకు నా యొక్క సిల్క్ శారీ కలెక్షన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొన్ని శారీస్ అయితే నా దగ్గర ఉన్నాయండి, కొన్ని శారీస్ అయితే మమ్మీ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా మాకు జరుగుతూ ఉంటే అక్కడే అటు సైడ్ జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి లగేజ్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పాలంటే కొంచెం ఎక్కువ లగేజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో నావి మా హస్బెండ్వి పాపవి అవన్నీ ట్రావెల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ కొన్ని సిల్క్ శారీస్ అయితే మమ్మీ వాళ్ళ ఊర్లో అయితే వదిలేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నా దగ్గర ఉన్న సిల్క్ శారీస్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో దీంతో నాకు మెమరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి షేర్ చేసుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుందండి. దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే 3 options వస్తాయి. ఆ 3 optionsలో పైనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ నుంచి ఆర్డర్ వైజ్ వద్దామని చెప్పి అనుకున్నానండి. సో ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ అయితే ఇప్పుడు నేను మీకు చూపించేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి మంచి మ్యాంగో ఎల్లో
ఇది ఉప్పాడలో తీసుకున్న శారీ అండి. తీసుకోవడం అయితే తునిలో తీసుకున్నారు. అప్పట్లో మనకి ఉప్పాడ సిల్క్ శారీస్ అయితే ట్రెండ్ కదా. సో అప్పట్లో ఏంటంటే నా ఎంగేజ్మెంట్ శారీ కూడా ఉప్పాడలో కంప్లీట్గా ఇలా లెమన్ ఎల్లో కలర్లో వస్తుంది. బార్డర్ కూడా మనకి ఇలా గోల్డ్ కలర్ మనకి జరీతో అయితే వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి కంప్లీట్గా ప్లెయిన్గా వస్తుంది. సో చాలా చాలా లైట్ వెయిట్. దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లో ఇచ్చారు. బట్ నేనేంటంటే శారీ బ్లౌజ్ అంతా ఒకటేలా ఉంటుందని చెప్పేసి దీని మీదకి ఇంక్ బ్లూ ఉంటుంది కదా, ఇంక్ బ్లూతో వర్క్ అనేది ఎల్లో కలర్ కలిపి వర్క్ అనేది చేయించుకుని నేను బ్లౌజ్ అనేది సెపరేట్గా డిజైన్ అయితే చేయించుకున్నానండి. మగ్గం వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నాను. సో దీని మీద బ్లౌజ్ అనేది నేను ఆల్రెడీ మీకు మగ్గం వర్క్ అలాగే కంప్యూటరైజ్డ్ వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చేశాను కదా, అందులో అయితే నేను మీకు చూపించేశాను. సో ఇంక్ బ్లూ కలర్లో బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ అయితే డిజైన్ చేయించుకుని కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. సో ఈ యొక్క మ్యాంగో ఎల్లోకి ఏంటంటే రెగ్యులర్గా గ్రీన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, మెరూన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ కాంట్రాస్ట్గా కొంచెం ఇంక్ బ్లూ అలాంటి షేడ్స్ అయితే మనకి మంచిగా కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఆ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నానండి. సో ఈరోజు నేను ఏంటంటే ఓన్లీ శారీస్ కలెక్షనే చేస్తున్నాను. ఆల్రెడీ చాలా మటుకు నేను మీకు బ్లౌజెస్ కలెక్షన్ అనేది చూపించాను కదా. సో అంటే లైక్ మగ్గం వర్క్ కంప్యూటరైజ్డ్ వర్క్ చూపించాను కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు ఓన్లీ మీకు శారీస్ కలెక్షనే చూపించేస్తున్నాను. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే అప్పుడు టైం కూడా లేదు మాకు. ఏంటంటే ఎంగేజ్మెంట్ ఈరోజు పెళ్లి చూపులకి ఈరోజు ఈవినింగ్ వచ్చారు అనుకుంటే రేపు మార్నింగే మాకు ఎంగేజ్మెంట్. సో టైం కూడా లేక దొరికినంత వరకు దొరికిన షాప్లో అయితే ఇది ఒక శారీ అయితే తీసేసుకుని వచ్చారు. సో కంప్లీట్గా శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా అయితే ఉంటుంది. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఓకేనా. సో దాని తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, మెయిన్ అకేషన్ మ్యారేజే కదా. మ్యారేజ్కి ఏంటి అంటే పెళ్లి కూతురు చేసేటప్పుడు యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే మేనమామ పెళ్లి కూతురు చేసేటప్పుడు చీర పెడుతూ ఉంటారు కదా. సో ఆ మేనమామ ఇచ్చే చీరతోనే మనల్ని పెళ్లి కూతురు చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇది అప్పుడు నా పెళ్ళప్పుడే ఇలాంటి మల్టీ కలర్ శారీ అనేది ఫ్యాషన్ అండి. మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియలేని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. సో అప్పట్లో ఫ్యాషన్ అనమాట ఇలాంటి మల్టీ కలర్ శారీ. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మెరూన్ కలర్, గ్రీన్ కలర్, అలాగే కొంచెం యాష్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. మిక్స్డ్ కలర్, ఇది కొంచెం మట్టి రంగు షేడ్లా ఉంటుంది. సో ఈ 3 కలర్స్లోనే ఉంటుంది. సో మనకి పళ్ళు పౌటంచ్ అయితే ఇలా వస్తుంది అనమాట. మంచి దీన్ని ఏమంటారు, మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే అంటూ ఉంటారు. మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ మనకి మెరూను కలిపి కల్నాథ్ అనమాట. సో పౌటంచ్ అయితే ఇలా ఉంటుంది. సో దీని మీద కొంచెం కుందన్ వర్క్ కూడా ఇలా కుందన్స్ అయితే అంటించారండి. సో ఇది ఏంటంటే నన్ను పెళ్లి కూతురు చేసిన చీర అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే 3 కలర్స్లో ఉంటుంది. మనకి బ్లౌజ్ అలాగే పళ్ళు మటుకు ఎల్లో కలర్ అయితే ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది నా పెళ్లి కూతురు చేసిన శారీ. సో దీని యొక్క కాస్ట్ అలాంటివి అయితే నాకు తెలియదు, ఎందుకంటే మావయ్య వాళ్ళు తీసిన శారీ కదా. సో అప్పటి ట్రెండ్ బట్టి తీసారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది నా సెకండ్ శారీ. సో ఏంటంటే నేను నా మ్యారేజ్ అప్పటి నుంచి ఆర్డర్ వైజ్గా చూపిస్తున్నాను శారీస్. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ డైరెక్ట్గా అయితే పెట్టుకున్నాను. సో పెళ్లి కూతురు చేసిన తర్వాత మెయిన్ దాని తర్వాత ఏముంటుంది, మ్యారేజే కదా. సో మ్యారేజ్ అప్పుడు పీటల మీద ఈ యొక్క శారీ అనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా ఒక షాంపూ బ్లూ అంటారు కదా. సో ఆ యొక్క బ్లూ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ఫ్లవర్స్ అలాగే లీవ్స్తో డిజైన్ అయితే అయి ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. మనకి బార్డర్ వచ్చేటప్పటికల్లా లైట్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ అలాగే గోల్డ్ కలిపి మిక్సింగ్లో ఉంటుందన్నమాట కల్నాథ. చూస్తున్నారు కదా, ప్యారెట్ గ్రీన్ అలాగే గోల్డ్ కలిపి ఉంటుందన్నమాట మనకి. సో ఆల్ ఓవర్ శారీ చెప్పాను కదా, ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. మనకి పౌటంచ్ ఏమో చూస్తున్నారు కదా, ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. మనకి పౌటంచ్ వచ్చేటప్పటికల్లా ఇలాగా చక్కగా గోల్డ్ కలర్ దాంతో జరీతో అయితే ఇలాగా చక్కగా మంచిగా డిజైన్ అయితే చేసి ఉంచారు. నాకైతే ఇలాంటి కలర్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ ఇలాంటి సిల్క్ శారీస్లో అయితే నాకు చాలా చాలా ఇష్టం. బట్ ఏంటి అంటే
ఇప్పుడు కొంచెం ఈ కలర్ మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు మంచి మంచి కొంచెం ట్రెండింగ్ కలర్స్ వచ్చినాయి కదా, అన్ని లైట్ కలర్స్, మంచి ఎల్లో మీద పింక్ ఇలాంటి కలర్స్ వచ్చినాయి కదా, వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో ఇది నా పెళ్లి శారీ అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఈ పెళ్లి శారీ కూడా మేము రాజమండ్రిలో, నా పెళ్ళికి షాపింగ్ అంతా రాజమండ్రిలో చేశామండి. సో రాజమండ్రిలోనే తీసుకున్నాను ఈ యొక్క శారీ కూడా, బట్ ఏ షాప్లో తీసుకున్నానో తెలీదు. ఇది నాకు తెలిసి 6000 ఎంతో పడింది అప్పట్లో, బట్ కొంచెం బరువు అయితే ఎక్కువే ఉంటుంది. సో అప్పట్లో అంటే బరువు కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, ఇప్పుడు ఏంటంటే కంచిపట్టు చీరలు అయినా సరే మనకు లైట్ వెయిట్లో అయితే వచ్చేస్తున్నాయి. సో దాని తర్వాత పెళ్ళికే రెండో పట్టు చీర అనమాట. సో చూస్తున్నారు కదా, మంచి పింక్ కలర్ అనమాట. పింక్ నెక్స్ట్ ఇలాంటి రాయల్ బ్లూ కల్నేతలో వస్తుంది అనమాట. ఇది బ్లూ అని చెప్పలేము, అలాగని పింక్ అని చెప్పలేము, అదొక రకమైన పింక్ అనమాట. రెండు ఏంటంటే కల్నేతలో రావడం మూలనే ఈ కలర్లో అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. మనకి అంచు వచ్చేటప్పటికల్లా ఇలా మంచిగా డిజైన్ అయితే చేసి వచ్చిందండి. సో చూసారు కదా, దీనికి కూడా ఏంటంటే బ్లౌజ్ అనేది ఇదే కలర్లో వచ్చింది, ప్లెయిన్ కలర్లో వచ్చింది. సో అది నేను బార్డర్ అవన్నీ వేయించుకుని సింపుల్గా అయితే కుట్టించేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇంకా మనకి పౌటంచ్ వచ్చేటప్పటికల్లా ఇలా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ శారీ అంతా ఒకటే కలర్లో అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే మనకి డబల్ కలర్స్ అయితే ఫ్యాషన్, కానీ అప్పట్లో అయితే మనకి అన్ని ఆల్మోస్ట్ అన్ని పట్టు చీరలు కానీ ఏదైనా సరే సింగిల్ కలర్స్లోనే ఉండేవి కదా. సో ఇది కూడా రాజమండ్రిలోనే తీసుకున్నాను. సో దీని యొక్క కాస్ట్ కూడా నియర్లీ ఒక 6000 ఎంతో పడింది. సో ఇది తీసుకున్నది ఇంకో నా పెళ్లి శారీ అని అనమాట. సో చూస్తున్నారు కదా, కానీ దీని బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఈ శారీస్ తీసుకున్నాను కానీ నేను 2-3 టైమ్స్ అనుకుంటా ఏదైనా పెళ్ళిళ్ళలోనే ఏదో కట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడైతే అసలు కట్టడమే మానేసాను. సో దాని తర్వాత ఇది ఒక శారీ అనమాట. ఇది కూడా మంచి పేపర్ సిల్క్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే కొంచెం బరువు ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తాను, చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు అయితే ఇలాంటి కలర్స్ కూడా మంచిగా వేసుకుంటున్నారు. సో చూసారు కదా, మనకి మంచిగా గ్రే కలర్, అలాగే మ్యాంగో ఎల్లో, అంటే మ్యాంగో ఎల్లో కాదు, అలాగని మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, ఆ కలర్లో ఉన్నది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే మంచిగా ఇలా జిగ్జాగ్ ఉంటుంది. మధ్యలో ఇక్కడ ఏంటంటే మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే కుట్టి ఉన్నదనమాట, చాలా స్ట్రాంగ్గా అయితే కుట్టారు, చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి బార్డర్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలాగ ఒక ఫ్లవర్స్, మనకి లోటస్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పళ్ళు పాటుకు వచ్చేటప్పటికల్లా ఇలా పెద్ద మామిడి పిందులు అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇలాగా మామిడి పిందులతో మంచిగా డిజైన్ అయితే చేశారు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నది. సో దీని మీద కూడా మనకి బ్లౌజ్ అనేది ఈ కలర్ ఉంది కదా, కొంచెం గ్రే షేడ్, ఆ కలర్లో ప్లెయిన్లో ఇచ్చాడు. సో ఆ ప్లెయిన్ విత్ బార్డర్ ఏంటంటే మనకి ఈ శారీలో మనకి ఏ బార్డర్ అయితే క్యారీ అయ్యిందో సేమ్ బ్లౌజ్లో కూడా అదే బార్డర్ అయితే క్యారీ అయ్యింది. సో నేను ఇంక బ్లౌజెస్ అయితే చూపించడం లేదు, ఓన్లీ శారీస్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఈ శారీ కూడా రాజమండ్రిలోనే తీసుకున్నాను, బట్ కాస్ట్ ఎంత పడిందో నాకు తెలియదు. సో ఇది నేను చూపించి నెక్స్ట్ శారీ అనమాట. సో దాని తర్వాత ఇదొక శారీ చూడండి, ఇదేంటంటే చూపించడానికి పెద్ద ఏమీ ఉండదు, ఇవన్నీ ఐరన్ ఫోల్డింగ్తో ఉన్నాయి. దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు నేను శారీస్ అనేది ఎంత బాగా కడతానో. చాలా తక్కువ, మా సిస్టర్ అయితే చాలా ఎక్కువగా కడుతూ ఉంటుంది, దానికి ఎన్ని శారీస్ ఉన్నా సరే సరిపోవు. చూస్తున్నారు కదా, ఈ కలర్లో అయితే ఉంటుందండి, నావీ బ్లూ షేడ్ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. మనకి కొంచెం కిందకి కుర్చీల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇలాగ మంచి నెమలకంఠం రంగు, అలాగే బ్లూ, అలాగే నెమలకంఠం రంగు అలాంగ్ విత్ గోల్డ్ బార్డర్ టైప్లో ఉంటుంది అనమాట కల్నేత. సో ఆల్ ఓవర్ పై నుంచి కింద దాకా శారీ చూపిస్తాను చూడండి. ఇది నడుము పాటికి వచ్చేటప్పటికల్లా ఇలా బార్డర్ అయితే ఉంటుంది. సో కింద పాటికి వచ్చేటప్పటికల్లా ఇలా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఉప్పాడ సిల్క్ శారీ అండి. ఇది ఏంటంటే మా సిస్టర్ నాకు పెళ్ళైన కొత్తలో, అంటే పెళ్ళైన కొత్త జంటలకి ఇంటికి పిలిచి చీర అదే భోజనం అవన్నీ పెట్టి
కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే బట్టలు పెడుతూ ఉంటారు కదా, సో అప్పుడు మా సిస్టర్ నాకు పెట్టిన శారీ అనమాట. ఇది చాలా చాలా లైట్ వెయిట్, ఇది కూడా కంప్లీట్గా ఉప్పాడ శారీ అనమాట. సో ఈ శారీ ఏంటంటే అక్క మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మూటలు ఆయన వచ్చేవారండి. సో ఆయన ఏంటంటే బండార్లంక నుంచి అయితే తీసుకొచ్చేవారు, బండార్లంకు అమలాపురం నుంచి తీసుకొచ్చేవారు శారీస్. సో అక్కడ నుంచి తీసుకొచ్చేవారు అనమాట ఉప్పాడ సిల్క్ శారీస్ అన్ని. అంటే ఉప్పాడ అనే కాదు, రకరకాల సిల్క్ శారీస్ అన్ని ఆయన తీసుకొచ్చేవారు అనమాట. ఆయన దగ్గర అయితే తీసుకుంది. సో అప్పట్లో ఈ శారీ అనేది 3500 అయితే పడిందండి. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. సో ఇది నా నెక్స్ట్ శారీ. సో దాని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే నాకు కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ శారీ ఏంటి అంటే అత్తయ్య గారు నాకు నా పెళ్ళి ఆగస్టులో అయితే అయ్యిందండి, శ్రావణ మాసంలో అయితే అయ్యింది. మళ్ళీ జనవరిలో పండగ ఉంటుంది కదా మనకి, సంక్రాంతి పండగ, ఆ టైంలో అత్తయ్య గారు పెట్టారండి ఈ యొక్క శారీ. మనకి కొత్త పెళ్ళి కూర్చుంది కదా, సో అందు గురించి అని చెప్పేసి ఫస్ట్ పండగకి నాకు అత్తయ్య గారు అయితే ఈ యొక్క శారీని అయితే ఇచ్చారు. సో ఎక్కడ తీసుకున్నారో అవన్నీ నాకు ఐడియా లేదు, కానీ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ప్యారెట్ గ్రీన్, ఇక్కడ ఏంటంటే మనకి షాంపూ బ్లూతో ఇలా సింపుల్గా ఒక బార్డర్ అయితే డిజైన్ చేశారు. చాలా చాలా బాగుంటుంది మనకి. ఎస్పెషల్లీ ఈ యొక్క పళ్ళు పార్ట్ కూడా చాలా చాలా హైలైట్ అవుతూ ఉంటుందండి. కంప్లీట్గా మనకి జరీ వీవింగ్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి పైన ఏ బార్డర్ అయితే క్యారీ అయిందో సేమ్ మనకి కింద కూడా సేమ్ అదే బార్డర్ అయితే క్యారీ అయింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. సో నేను మీకు పౌటన్ చూపిస్తున్నాను, చూసారా? పౌటన్స్ అంటే ఇలా ఉంటుంది అనమాట, మంచిగా రిచ్గా అయితే ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్ కూడా ప్యారెట్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇక్కడ మనకి బ్లూ ఉంది కదా, ఈ బ్లౌజే ప్లెయిన్లో అయితే ఇచ్చారు. సో సేమ్ ప్లెయిన్లో కుట్టించేసుకుని నేను మీకు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలా సింపుల్గా అయితే ఇలాగా ఒక చిన్న షార్ట్ మినీ హ్యాండ్స్ అయితే పెట్టించేసుకున్నానండి. సో చాలా చాలా బాగుంటుంది ఈ యొక్క శారీ కూడా. మనకి మరీ ఎక్కువ వెయిట్ ఉండదు, అలాగని తక్కువ వెయిట్ కూడా ఉండదు ఈ యొక్క శారీ. సో చూస్తున్నారు కదా. సో దీని కాస్ట్ అయితే నాకు సరిగ్గా తెలియదు. సో అత్తయ్య గారు పెట్టారు కాబట్టి నాకు సరిగ్గా తెలియదు కదా, అసలు తెలియదు. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ అంటే నా దగ్గర ఉన్న శారీస్ అనే కలెక్షన్ చేస్తున్నాను. సో ఎప్పుడన్నా మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని శారీస్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఆ శారీస్ కూడా తీసుకొచ్చి మళ్ళీ సెపరేట్గా సిల్క్ శారీస్ కలెక్షన్ అన్ని పార్ట్ 2 అనేది పెడతా ఉంటాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న మటుకు అయితే షేర్ చేసేస్తున్నాను. సో దాని తర్వాత ఇది ఒక శారీ అండి. సో చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే నేను ఎస్ఆర్ నగర్లో మేము నా పెళ్ళైన కొత్తలో ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్లోనే. సో అక్కడ ఏంటి అంటే ఏ షాప్ గుర్తులేదు, కానీ వసుంధర సంథింగ్ ఏదో షాప్ కూడా గుర్తులేదు, అక్కడ తీసుకున్నాము. ఎస్ఆర్ నగర్ అమీర్పేట దగ్గర తీసుకున్నామండి. చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ ఏంటంటే మా పిన్ని గృహప్రవేశానికి డబ్బులు ఇచ్చేసింది. సో మీరు వచ్చేటప్పుడే శారీస్ అవన్నీ మీరు కొనుక్కుని తెచ్చేసుకోండి, మీకు నచ్చినట్టు శారీస్ అనేది మీకు నేను కొనడం కన్నా మీరు కొనుక్కుని తెచ్చుకుంటే మీకు నచ్చుతుంది కదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ఇక్కడే తీసేసుకుని గృహప్రవేశానికి పిన్నితో అయితే పెట్టించుకున్నాను. శారీ మొత్తం ఇలా బాటిల్ గ్రీన్ అయితే వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలాగా పికాక్స్ టైప్లో డిజైన్ అయితే, మామిడి పిందులు, పికాక్స్ కాదు ఏంటి మామిడి పిందులతో ఇలా డిజైన్ అయితే ఉంటుంది. మొత్తం గోల్డ్ కలర్ జరీతో వీవింగ్ అయి ఉంటుంది. సో బార్డర్ ఏంటంటే మనకి గోల్డ్ కమ్ బాటిల్ గ్రీన్ కల్నాథ్ మిక్సింగ్లో ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. బార్డర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో పౌటన్స్ ఏమో ఇదన్నమాట. సో మొత్తం పౌటన్స్ అంతా ఇది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీని యొక్క కాస్ట్ కూడా నాకు 3500 అయితే పడిందండి అప్పట్లో. సో ఇది ఒక శారీ. సో దాని తర్వాత శారీ ఏంటంటే 9గా పుట్టిన తర్వాత 9గా బారసాలప్పుడు అత్తయ్య గారు వాళ్ళు నాకు బట్టలు పెట్టడం ఉంటుంది కదా, సో దాని గురించి అని చెప్పేసి నాకు ఈ శారీ అయితే తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ శారీ అంతా మనకి ఇలా ఎల్లో కలర్లో వస్తుందండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారా, శారీ మొత్తం ఇలాంటి ఎల్లో కలర్లో వస్తుంది. ఇది లైట్ ఎల్లో కలర్లో వస్తుందండి, సెల్ఫ్లో వస్తుంది మనకి జరీ కూడా. సో చూస్తున్నారు కదా, ఇలా లీఫ్ మోడల్లో అయితే డిజైన్ అయితే చేసి ఉన్నది. సో ఇలాగనమాట.
సో ఇలా లీఫ్ లా ఉంటుంది అనమాట, ఒక ఫ్లవర్ టైప్ లో ఉంటుంది. సో మనకి బార్డర్ ఏంటంటే మనకి కొంచెం ఈ రెగ్జోనా గ్రీన్, వైలెట్, గోల్డ్ ఇలాగా కొంచెం ఇలా ఫ్లవర్ టైప్ లో డిజైన్ అయితే క్యారీ అవుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ ఇలాగే ఉంటుందండి. బట్ మనకి పళ్ళు పాటుకు వచ్చేటప్పటికల్లా చూస్తున్నారు కదా ఈ యొక్క పళ్ళు పాట్ అనేది చాలా చాలా బాగుంటుంది, మంచి లైట్ వైలెట్ కలర్ షేడ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఈ శారీ రాజమండ్రిలో తీసుకున్నారు. అప్పుడు రాజమండ్రిలో వరమహాలక్ష్మి సిల్క్స్ పెట్టడం కొత్త అనమాట. సో 9 పుట్టడము ఇంచుమించు అప్పట్లో కొత్తగా పెట్టారనమాట. సో అక్కడ తీసుకున్నారు. ఈ యొక్క శారీ కాస్ట్ 4500 ఎంతో పడింది. సో అత్తయ్య గారు వాళ్ళు తీసుకున్నారు. సో ఈ యొక్క శారీ అనమాట. సో నేను బ్లౌజెస్ కొన్ని ఆటలకి ఏంటంటే వర్క్ చేయించుకున్నాను, కొన్ని ఆటలకి అయితే వర్క్ చేయించుకోకుండా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ అయితే నేను మీతో షేర్ చేశాను కదా. సో వర్క్ చేయించుకోలేని బ్లౌజెస్ అయితే ఇంక షేర్ చేసినా మీకు యూస్లెస్ కదా, అందుకని చెప్పేసి నేను షేర్ చేయడం లేదు. చాలా మటుకు ఏంటంటే నేను బ్లౌజెస్ అనేది ఎక్కువగా మోడల్ అనేది ఫాలో అవ్వనండి. చాలా సింపుల్గా మినిమం రౌండ్ నెక్ కానీ లేదంటే స్క్వేర్ నెక్ కానీ ఇవే ఎక్కువ పెట్టించుకుంటూ ఉంటాను. సో నాకు రకరకాలుగా డిజైన్స్తో ఉండే మోడల్ నెక్కలు అలాంటివి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉండవు. అందుకని చెప్పి నేను మీతో సెపరేట్గా బ్లౌజెస్ కలెక్షన్ అయితే చేయటం లేదు. సో ఆల్రెడీ నేను మీకు మగ్గం వర్క్లు, కంప్యూటర్ వైజ్డ్ వర్క్లు అవన్నీ చూపించేస్తాను కదా బ్లౌజెస్. అందుకని చెప్పేసి ఇంకా మామూలుగా ఉండే బ్లౌజెస్ ఏం చేస్తానని చెప్పేసి షేర్ చేయటం లేదు. సో అది 9 పుట్టినప్పుడు అత్తయ్య గారు తీసుకున్న శారీ నా గురించి అని చెప్పి. సో దాని తర్వాత ఇది 9 పుట్టిన తర్వాత మా మ్యారేజ్ డేకి నేను తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా ఉప్పాడ సిల్క్ శారీ అనండి, చాలా కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది కూడా నేను రాజమండ్రిలోనే తీసుకున్నాను. ఇది వరమహాలక్ష్మి సిల్క్స్లోనే తీసుకున్నానండి. కంప్లీట్గా శారీ అంతా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బార్డర్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా మంచి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే మంచి రెగ్జోనా బ్లూ అనమాట, లైట్ బ్లూ అనుకోవచ్చు. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా క్రీమ్ కలర్లో ఉంటుంది. మళ్ళీ బాటమ్ పార్ట్ కింద పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఈ బ్లూ అలాంగ్ విత్ మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. సో శారీస్ మధ్యలో అక్కడక్కడ ఇలా బుటీస్ లా అయితే ఉంటాయండి. సో చూస్తున్నారు కదా ఇలా బుటీస్ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. సో లోపల మనకి పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికల్లా ఇలా అయితే ఉంటుందండి. మంచి ఈ పింక్ అనమాట. మనకి ఇక్కడ కిందకు వచ్చేటప్పటికల్లా లైట్ పింక్, మనకి పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికల్లా డార్క్ పింక్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇక్కడ మనకి పళ్ళులో ఏమి ఇచ్చారు, డార్క్ పింక్ ఇచ్చారు కదా, సేమ్ అదే డార్క్ పింక్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి. సో ఆ బ్లౌజ్ కూడా నేను మీతో షేర్ చేశాను. కంప్యూటరైజ్డ్ వర్క్ అయితే చేయించుకున్నాను. ఎందుకంటే ఈ శారీ అనేది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా సరే ఆ బ్లౌజ్ అయితే ఆగదు. సో దాని గురించి అని చెప్పి కంప్యూటరైజ్డ్ వర్క్ అయితే చేయించుకున్నాను. సింపుల్గా మిర్రర్స్ అవన్నీ పెట్టించి చేయించుకున్నాను. సో ఇది నా నెక్స్ట్ శారీ అనమాట. సో దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా, 5000 అయితే పడిందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అసలు ఎంతసేపు అయినా సరే క్యారీ చేసేయచ్చు, అంత ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. సో దాని తర్వాత మీరు చూసే ఉంటారు ఈ యొక్క శారీ, చూస్తున్నారు కదా ఈ శారీ అనమాట. చూస్తున్నారు కదా మంచిగా ఇంక్ బ్లూ, మొత్తం ఏంటంటే బెనారస్ జార్జెట్ శారీ అనమాట ఈ యొక్క శారీ. సో మొత్తం అంతా మనకి బెనారస్ జార్జెట్ వస్తుందండి, కంప్లీట్ లైట్ వెయిట్. మనకి బార్డర్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇది కింద బార్డర్ అండి. కింద బార్డర్కి వచ్చేటప్పటికల్లా మనకి మంచిగా పెద్ద బార్డర్ అయితే ఇచ్చేసారు. సో చూస్తున్నారు కదా ఇది ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. ఈ శారీ కూడా నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నానండి. ఈ యొక్క శారీ నేను మొన్న పొంగల్లో సంథింగ్ ఏదో పండగల్లో కట్టుకున్నాను ఈ యొక్క శారీని కూడా. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. సో మనకి పైన బార్డర్ వచ్చేటప్పటికల్లా ఇలా ఉంటుందండి. సో ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ కంప్లీట్గా ఇదే మంచి నావీ బ్లూ షేడ్ అయితే వస్తుంది. ఇక్కడ ఎలిఫెంట్స్ బార్డర్స్ అయితే వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఎలిఫెంట్ అలాగే పీకాక్ మోడల్లో డిజైన్ అయితే చేశారు. సో దాని తర్వాత కింద పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలా ఉంటుంది అనమాట బార్డర్.
బట్ నాకు ఇలాంటి కలర్ కాంబినేషన్ అనేది చూసి బాగా నచ్చి ఇంకా తీసేసుకున్నాను. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను, ఏఎస్ రావు నగర్ విఘ్నేశ్వర సిల్క్స్లో అయితే తీసుకున్నాను. సో శారీ మొత్తం చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుంది, అటు ఇటు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దీని యొక్క పళ్ళు చూపిస్తాను, పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా పళ్ళు పాటుకు వచ్చేటప్పటికల్లా ఇలా ఉంటుంది అనమాట, మంచిగా పింక్ కలర్లోనే ఉంటుంది. సో దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ పింక్ ఏది ఇచ్చారో సేమ్ అదే ఇచ్చారండి. బట్ నేను ఏంటంటే ఈసారి వర్క్ అవన్నీ చేయించుకోకుండా కుందన్స్ అవన్నీ అంటించుకుని డిజైన్ చేసుకున్నాను, చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ శారీ కాస్ట్ కూడా నాకు 5200 అయితే పడిందండి. సో చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది. సో ఈ శారీ కూడా నేను ఒకసారి కట్టుకున్నాను. ఇది నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో మొన్న పొంగల్కి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ అనేది షూట్ చేశాను కదా, సో అప్పుడు కట్టుకున్నానండి ఈ యొక్క శారీ అనేది. చాలా ఒక టెంపుల్కి ఎక్కడికో వెళ్ళాను, ఈ శారీ అనేది కట్టుకుని చాలా చాలా కంఫర్ట్గా ఉంది. సో నేను యాక్చువల్లీ టెంపుల్ చాలా దూరం, అంత దూరం వరకు ఈ శారీ కట్టుకుని నడుచుకుని ఆ యొక్క టెంపుల్ దాకా వెళ్ళానంటే దీన్ని బట్టి చూసుకోండి ఇది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. సో చెప్పాను కదా, సో దీని యొక్క కాస్ట్ నాకు 5200 అయితే పడిందండి. చాలా చాలా బాగుంటుంది, బెనారస్ జార్జెట్ అనమాట. సో ఇందులో కూడా చాలా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నమాట. సో ప్రస్తుతం నా దగ్గర ఉన్న శారీస్, అందులో సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసేసాను. ఇంకా చాలా మటుకు శారీస్ అనేది మమ్మీ దగ్గర అయితే ఉన్నాయండి. సో ఇంకా చూసారు కదా ఎలా ఉన్నాయి శారీస్, అవన్నీ ఎలా ఉన్నాయి కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. సో ఇంకా మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. దాన్ని బట్టి నేను చేయగలిగిన వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.